హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ గిరి. ఈ వీడియోలో మనం హెచ్ఎండిఏ ప్రాజెక్ట్లో మనం కనుక ప్లాట్ పర్చేస్ చేయాలంటే మనం చెక్ చేసుకోవాల్సినటువంటి చెక్ లిస్ట్ ఏంటో చూద్దామండి. సో ఫస్ట్ వచ్చేసి ఎల్పి నంబర్. సో మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ పర్టికులర్ వెంచర్లో కనుక పర్చేస్ చేయాలంటే ఆ ప్రాపర్టీకి హెచ్ఎండిఏ బాడీ దగ్గర నుంచి ఎల్పి నెంబర్ వచ్చిందా లేదా అన్న విషయం మనం పూర్తిగా చెక్ చేసుకోవాలి. అలా కనుక దానికి ఎల్పి నెంబర్ లేకపోతే అది ఇంకా స్టిల్ అండర్ అప్రూవల్లో ఉన్నట్టు అని అర్థం. సెకండ్ వచ్చేసి ఫైనల్ లేఅవుట్ కాపీ అండి. ఇది మన హెచ్ఎండిఏ వెబ్సైట్లో కనిపించే ఫైనల్ అప్రూవ్డ్ మ్యాప్తో మనమైతే కంపేర్ చేయాల్సి ఉంటుంది. పార్క్స్, ప్లాట్స్, డెవలప్మెంట్స్ ఇవన్నీ కూడా హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం జరుగుతుందా లేదా అని అయితే మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చేసి మనకి మాస్టర్ ప్లాన్ జోన్ క్లారిఫికేషన్. సో ఇప్పుడు హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో 2031. సో ఈ యొక్క మాస్టర్ ప్లాన్ ఆధారంగా మనం పర్చేస్ చేస్తున్నటువంటి ప్రాపర్టీ అది రెసిడెన్షియల్ జోన్లో ఉందా, లేదంటే ఏదైనా కన్జర్వేషన్ జోన్లో ఉందా, లేకపోతే అది కమర్షియల్ జోన్లో ఉందా, ఇలా మనం అయితే అన్నీ కూడా ప్రాపర్గా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఓపెన్ స్పేస్ రిజర్వేషన్. సో ప్రతి లేఅవుట్లో కూడా కనీసం 10% అయితే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం పార్క్స్ అండ్ ప్లే ఏరియాస్కి అయితే హెచ్ఎండిఏ కేటాయిస్తుంది. సో దాని ప్రకారమే మీ యొక్క లేఅవుట్ అనేది డెవలప్మెంట్స్ చేస్తున్నారా లేదా అనే విషయం మీరు క్లీన్గా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసి మనకి అప్రోచ్ రోడ్ విడ్త్. మనం పర్చేస్ చేస్తున్నటువంటి ఒక వెంచర్లో సో ఇంటర్నల్గా అయితే 30 feet రోడ్ కనెక్టివిటీ మినిమం ఉండాలి. అలాగే ఇంటర్నల్ మెయిన్ కనెక్టివిటీ రోడ్స్ కనుక అయితే సో మినిమం హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం 40 feet రోడ్ కనెక్టివిటీ అయితే ఉండాలి. సో ఈ విధంగా రోడ్స్ అనేవి ప్రాపర్గా డెవలప్మెంట్స్ చేస్తున్నారా లేదా అనే విషయం మనమైతే అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి అనాథరైజ్డ్ కన్వర్షన్స్. మీరు పర్చేస్ చేయాలనుకున్న ప్లాట్ అనేది అదేమైనా బఫర్ జోన్లో ఉందా, లేకపోతే అది ఏమైనా నాలా స్పేస్లో మీ యొక్క ప్లాట్ అనేది ఉందా, లేకపోతే అది ఏమైనా ఫారెస్ట్ సంబంధించిన ల్యాండ్స్లో ఉందా, లేదా అది గ్రీన్ జోన్లో ఉందా, ఇవన్నీ కూడా మనం కంపేర్ చేసి సో అది ఇవేమీ కనుక ఇటువంటి ల్యాండ్స్లో కనుక లేకుండా ఉంటే మనమైతే పర్చేస్ చేయొచ్చు. అండ్ ఫైనల్గా రెరా అండి. సో ఇది మనకి మినిమం 500 square meters కంటే ఎక్కువ ల్యాండ్లో కనుక ఈ యొక్క డెవలప్మెంట్స్ అనేది జరుగుతుంటే ఖచ్చితంగా దానికైతే రెరా అనేది ఉండాలి. లేదా 8+ units కంటే ఎక్కువ ఉంటే ఆ యొక్క కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి అపార్ట్మెంట్ దానికి కూడా అయితే మనకి రెరా అనేది ఖచ్చితంగా మ్యాండేటరీగా అయితే ఉండాలి. సో ఈ విధంగా మనమైతే మినిమం ఈ యొక్క 7 చెక్ లిస్ట్ ఇవన్నీ కనుక మనం ప్రాపర్గా చెక్ చేసుకున్నట్లయితే ఫ్యూచర్లో మీకు ప్లాట్ కొన్న తర్వాత ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా మీరు లీగాలిటీ వైజ్ అయితే చాలా సేఫ్గా ఉంటుంది మీ ప్రాపర్టీ. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎవరికైతే యూస్ఫుల్ అనిపిస్తుందో వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రియల్ ఎస్టేట్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.